అందరూ ఎలా ఉన్నారు? మీకు కనీసం ఈ కథన్నా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఋషి చాలా రోజుల తర్వాత తన ఊరు వస్తున్నాడు. తన గ్రామానికి చేరాలంటే 2 గ్రామాల మధ్య ఉన్న ఒక దారి దాటవలసిందే. పగలైతే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ రాత్రి అయితే ఆ దారి పేరు వినగానే గ్రామస్తుల మొఖాలు మారిపోతాయి. బయలుదేరే ముందు ఋషి తల్లి చెప్పింది, ఆ దారిలో రాత్రి వెళ్ళకు. అక్కడ ఏదో జరుగుతుంది. మనుషులు కనిపించకుండా పోతున్నారు. గ్రామంలో అందరూ ఒకే మాట మాట్లాడుకుంటున్నారు. ఆ దారిలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. మాటలు మృదువుగా ఉంటాయి. కానీ ఆమెను చూసిన తర్వాత కొందరు తిరిగి రాలేదు. ఋషి ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. భయపడే మనస్తత్వం అతనిది కాదు. అందుకే అదే దారిలో నడవడం మొదలుపెట్టాడు. రాత్రి అయ్యింది. కారు చీకటిగా ఉంది. చుట్టూ అడవిలా నిశ్శబ్దంగా, దూరంగా నది శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అంతలో మెల్లగా ఒక పాట వినిపించింది. చాలా మామూలుగా, ఎవరో తనలో తాను పాడుకుంటున్నట్లు ఉంది. కొంత దూరం వెళ్ళగానే ఆమె కనిపించింది. ఆమె తెల్ల చీరలో లేదు. ముదురు రంగు చీర కట్టుకునుంది. జుట్టు విప్పి లేదు. మెల్లగా ముడి వేసుకుని ఉంది. చూడడానికి పూర్తిగా సాధారణంగా ఉంది. ఋషి ఆగాడు. ఆమె పాట ఆపి అతని వైపు చూసింది. చిరునవ్వు నవ్వింది. చాలా సహజంగా. ఋషి అడిగాడు, ఈ చీకట్లో ఒంటరిగా ఎందుకు ఉన్నారు? ఏమైనా సహాయం కావాలా అని. ఆమె కాస్త తడబడుతూ చెప్పింది, ఈ దారి నాకు భయం. చీకట్లో నడవాలంటే భయం అనిపిస్తుంది అని. ఋషి కాసేపు మౌనంగా ఉన్నాడు. మనసులో గ్రామంలో విన్న మాటలు గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక పోస్ట్ మ్యాన్ భయపడ్డారట అన్నాడు. మనుషులు మాయమవుతారట అన్నాడు. ఆమె ముఖంలో అసహనం కనిపించింది. అందరూ ఒకలా ఉండరు. చెడ్డ ఉద్దేశంతో వచ్చే వాళ్ళు ప్రమాదంలో పడతారు అంది. ఆ మాటలు చాలా సూటిగా ఉన్నాయి. కానీ బెదిరింపు లేదు. అంతలో ఆమె కాలు జారింది. మోకాల దగ్గర గాయం అయ్యింది. నొప్పితో కూర్చుంది. నడవలేకపోతున్నాను అంది. ఋషి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆమెను లేపాడు. తన దగ్గర ఉన్న రుమాలుతో గాయానికి కట్టాడు. నీ పేరు అన్నాడు. ప్రియా అంది. ఋషి తన పేరు చెప్పాడు. ఇద్దరూ నెమ్మదిగా నడవటం మొదలుపెట్టారు. నడుస్తూ ఉండగా ఆమె తన గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు. కొద్దిసేపటికి ఆమె నడక ఇంకా నెమ్మదయింది. రిషి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె లేదు. అక్కడ ఎవరూ లేరు. ఆ దారిలో ఆమె అడుగుల చప్పుడు కూడా లేదు. ఋషికి గుండె దడ పడింది. చుట్టూ చూశాడు. చీకటి మాత్రమే. ఉదయం అయ్యింది. గ్రామస్తుల మాటలు పాకాయి. రిషి నిన్న ఆ దారిలో వెళ్ళాడట. అయినా ఏమీ కాలేదట. అప్పుడు పెద్దలు ఒక విషయం గుర్తు చేసుకున్నారు. ఆ దారిలో కనిపించేది చెడ్డ మనసున్న వాళ్ళకి ప్రమాదం. మంచి ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడూ సురక్షితంగా తిరిగి వస్తారు. అప్పుడు పెద్దలు ఒక విషయం గుర్తు చేసుకున్నారు. ఆ దారిలో కనిపించేది చెడ్డది కాదు.